ఏమైంది? నా తమ్ముడు కనిపించాడా? అన్ని చోట్ల వెతికించానమ్మా, ఎక్కడా కనపడలేదు. వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికొస్తాడు. మనిషి లేడు, కబురు లేదు. ఏమైనట్టు? ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి? అయిపోయింది బావా. బావా ఏంటే బండా కుండ? పాలకుండ. పాలకి కుండ గ్లాసులో కదా తెస్తారు. నేను కొంచెం బండ, అందుకే ఈ పాలకుండ. నువ్వు కొంచెం బండ కాదే పెద్ద కొండ. అవి కండలా కాదు, పెద్ద కొండ. నీ ముందు నేను సచ్చిన తొండ. కాదు, నువ్వు నా సున్నుండా, నేనే నీకు అండదండ. రా భయపడకుండా, తాగు పాలు కడుపు నిండా. నీది గుండా గుండ, నీకు నాకు శోభను పెట్టే నీ మొహం మండ. దొరికితే రోగలు బండ నీ. రేయ్, కోపం వస్తే చండ చండ. గుండెని పాలు తాగేస్తారు పెట్టావు. బావా చేస్తా నిన్ను గుండ గుండ. అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ. బావా లే అన్నా, బావ పడిపోయాడన్నా. రండి, తొందరగా రండి. బండదాన్ని ఎప్పుడు పట్టుకోవాలి? నా తమ్ముడికి జరగకూడదు ఏదైనా జరిగిందో ఊరినే కాల్చి బూడిద చేస్తాను. ఈ రాణి కాసుల రేణుకారాణి అంటే ఏంటో చూపిస్తాను. థియేటర్ బండి. ఎక్కడ నా బుజ్జి ముండ? బుజ్జి బుజ్జి బుజ్జి. రండి. నమస్కారం. రండి రండి. ఏమిటి మళ్ళీ? ఏం లేదండి, ఇప్పుడే జేసస్ గారింటికి వెళ్ళాను. ఆయన ఇక్కడ పెళ్ళిలో ఉన్నారని చెప్పారు. ఆయన ఇక్కడ ఇక్కడే ఉన్నారు. ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి. మీకు లాటరీలో వచ్చిన ₹1,00,00,000కి చెక్ తీసుకొచ్చాను. సరేండి, నాకు అర్జెంట్ పని ఉంది. అయ్యా భాగ్యలక్ష్మితో వచ్చారు. మా భాగ్యలక్ష్మి పెళ్లి కూడా చూసి 4 లక్షలు రేసి ఫోన్ చేసి వెళ్ళండి. ఇబ్బంది పెట్టండి, వెళ్ళవలసిందే. ఎంత ధైర్యం రా నీకు? నా తమ్ముడితో నిశ్చితార్థం చేసుకుని ఈ పాలేరు గారితో పెళ్లి చేస్తున్నావా? అది కదమ్మా, అసలు ఏమైందంటే మర్యాదగా చెప్పు, నా తమ్ముడు ఎక్కడా? వాడిని ఏం చేశారు? అయ్యా ఏంటండి, పల్లెటూరులో మాకు ఇలాంటి గొడవలన్నీ మామూలే. మీరేదో అర్జెంట్ గా వెళ్ళాలన్నారు ఇందాక. నా తమ్ముడు ఎక్కడా? అదే పొడుగట్టు మనిషి. నిజంగా మాకేం తెలియదమ్మా. తమ్ముడు, ఈ దొంగలా కొట్టిగాళ్ళందరూ కలిసి ఆ ఏసుదాస్ గారిని చంపేసి ఆడికి వచ్చిన ₹1,00,00,000 లాటరీ నొక్కేశారక్క. అదిగో నా భాగ్యలక్ష్మి మా కిట్టుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. డబ్బులు లేనప్పుడు ఇలా చేస్తారంటే డబ్బులు వస్తే నీ మాట ఎక్కడ వింటారక్క? ఆ కార్లు వెళ్తున్నాడే ఆయన ఆఫీసులో ఉంటాడు. నువ్వు ఎక్కక్క. ఏం చేద్దాం? కొంప మునిగిపోయింది. ఈవిడ వెళ్ళి లాటరీ ఇన్స్పెక్టర్ తో విషయం అంతా చెప్పిందంటే డబ్బు సంగతి దేవుడు ఎరుగు. మనందరికి జైల్లో చెప్పకూడే. అర్జెంట్ గా వెళ్ళావు నా పని. ఆగండి, లాటరీ డబ్బులు వద్దు, మా పెళ్లి చేస్తామని మీరే అన్నారు కదా. చేతికొచ్చిన డబ్బులు వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. అవతల పంపలు మునిగిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ వస్తాం. అప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అరే పంతులు, నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఆగు. తొందరగా పోనీ. బావా ఆగు, నా సున్నుండా. సున్నుండా గాది. ఒరేయ్ దత్తమ్మ, త్వరగా పోనీ. తొందరగా రండి. ఎక్కువ మాట్లాడితే ఎట్లకు బదులు మీ ఇద్దరిని మన త్వరగా వెళ్ళకపోతే ఆ రాణి లాటరీ ఆఫీసర్ని పట్టుకుంటుంది. ముందుకెళ్ళు. చచ్చిపోతున్నా
చెల్లి అమాయకురాలు బావా. బావ అడగరా, పరిగెత్తడం కంటే అదే ఎక్కువ బాధ ఉంది. ఆగుబుజ్జి, చూపిస్తా నీకు సుందర కాండ. సుందర కాండ కాదు, అది రాక్షస కాండ. త్వరగా పని. అటగనమ్మా. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? రండి 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 రండి. ఏంది బావ నువ్వు మరి నువ్వు చెల్లమ్మ ఇదిగో మీ ఆయన. ఆ బావ అడగరా, చెప్పు. ఏంది బావ నువ్వు? రా రా రా, రా రా. అన్న అన్న ఏంటన్న ఇదంతా ఏంటి ఏం పరిస్థితి నీకు అవుద్రా? ఎల్లవే ఎలియాన మహేష్ బాబు వెయిటింగ్. ఏం ప్రేమ గెలుతున్నా నీ ప్రేమ పాడుకో. పులిపాప మీ వాళ్ళని నరకను కొట్టను అంటే నేను చేసుకో. రేయ్, తాళి అంటే ఎగతాళి కాదరా, కరెక్ట్. అదొక పవిత్రమైన 3 ముళ్ళ బంధం. తాళి కట్టిన నువ్వేనా మొగుడు? ఇవిడ చక్కని జంట. పైనుంచి వచ్చాడు గులాబాయ్. త్వరగా పనిరా. తోలక్క ఎవరా నీకక్క? ఇటు పని. ఆఫీసు రూట్ దాటక ముందే ఆపాలి. త్వరగా పని. నా తప్పేం లేదు. వాళ్ళే వచ్చి నా కారు గుద్దుకున్నారు. మీరసలు ఏమీ చెయ్యలేదు, మేమసలు ఏమీ చూడలేదు. మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నా, నువ్వే లేకపోతే మా ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు. నీ మేలెప్పటికీ మర్చిపోలేవు. నువ్వే మాకు నిజమైన దేవుడివి.